జై బజరంగ్ బలి అన్నా. ఏముందన్న హనుమాన్ సినిమా సూపర్ ఉందన్న. హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్కి. నిజంగా చెప్తున్నా చాలా బాగుందన్న. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అప్పట్లో మనం ఒక రాముని కథ తీసుకో, ఒక అంతా దాని ఎట్లుందో కథ, ఇది కూడా హనుమంతుని కథ కూడా అంత బాగుందన్న. చెప్తున్నా సూపర్ సినిమా. ఈ సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న. కుళ్ళ చెప్తున్నా చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ ఆయన తీసిన విధానం కానీ డైరెక్టర్ గారు చాలా బాగా తీసిరు. నీకు ఎక్కడ బోర్ అనే లేదు. చిన్నపిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అప్పట్లో మనం చిన్న కృషి ఎంత ఎంజాయ్ చేసినామో చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ సినిమా కూడా హనుమాన్ కూడా అంత ఎంజాయ్ చేస్తారు. చిల్డ్రన్స్ పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. ఈ గ్రాఫిక్స్ కానీ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తావు. హనుమాన్ని లాస్ట్లో రివీల్ చేసినప్పుడు అది ఎలా అనిపించింది అన్న? చూస్తే మాకు 2 కళ్ళు సరిపోవన్నా. అంత బాగా కనిపిస్తుంది ఆ స్క్రీన్ పైన హనుమంతుడిని. అంత బాగా చూపించింది డైరెక్టరు. నిజంగా చెప్తున్నా ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్న సినిమా. అసలు ఆ ఆర్టిస్ట్ కూడా ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ లెక్క చేసిండు ఆయన. ఆ హీరో కూడా చిన్నప్పుడు ఆల్రెడీ ప్రూవ్ చేసుకునేనా దాని తగ్గట్టు ఈ సినిమాకి కూడా అంత డబల్ ప్రూవ్ చేసుకునే యాక్టింగ్ పూరంగా చాలా బాగా చేసిండు. ఆ చెల్లి ఆర్టిస్ట్గా వచ్చి ఇప్పుడు నిలబడి హనుమంతుని సినిమా వచ్చింది తేజ చాలా బాగా చేసిండు. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. సినిమా కూడా ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తావు. హనుమంతుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం ఎలా అనిపించింది? అదే చెప్తున్నా, ఆ మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ చూస్తే కూడా మనం అంత ఎంజాయ్ చేస్తామన్నా. నిజంగా చెప్తున్నా బజరంగ్ బలికి తగ్గట్టు సినిమా కూడా టైటిల్ ఎట్లా పెట్టారో సినిమా కూడా అంత బాగుందన్న. హనుమంతుడిని చూపించినప్పుడు ఎలా అనిపించింది మీకు ఆ ఫీల్ థియేటర్? చూస్తుంటే నిజంగా మనకు పైనుంచి భగవంతుడు దిగొచ్చినట్టు అనిపించింది అన్న. ఆ హనుమంతుడు నాకు అంత బాగా అనిపించింది. ఇట్లా కళ్ళ కద్దినట్టే ఉంటుంది ఆ సీన్ చూస్తుంటే మాత్రం. అసలు మనం మరవలేకపోతాం ఆ సీన్ చూస్తే. మళ్ళీ ఇంకొక చూడాలనిపిస్తుంది. అంత బాగుంది ఆ సీన్. ఖచ్చితంగా బ్లాక్ బస్టరా పండగలో? ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది. చాలా బాగుంది. జై బజరంగ్ బలి. బాగుంది, మంచిగా తీశాడు. అంటే 70 crores బడ్జెట్లో చాలా చాలా బాగుంది. 30 అనా ఏమో 70 అనే ఉండే. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. చూడొచ్చు, అందరు చూడొచ్చు. నాకు అసలు ఇక్కడ బోర్ కొట్టలేదు. అంతా మన సూపర్ హీరో అసలు బాగా చూపించాడు. అసలు చాలా బాగుంది నిజంగా. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం ప్రశాంత్ వర్మ మూవీ చూడడం. నేను వేరే కూడా చూడలేదు. చాలా బాగా తీశాడు. అండ్ ఆయన అన్నట్టు అవతార్ లాంటి సినిమా ఇండియాలో తీస్తాను. తీయగలుగుతాడు ఆయన. ఇక కంపేర్ చేయొద్దు సార్ ఒకరినొకరిని. ఆదిపురుష్ చూశాను. కంపేర్ టు ఆదిపురుష్ చాలా బాగుంది. అంటే విఎఫ్ఎక్స్ చాలా, అంటే దాంతో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెమే ఉంటుంది. అందులో మొత్తం విఎఫ్ఎక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. ఎవరో కానీ నేను చూడలేదు పేరు. చాలా బాగా ఇచ్చారు. సూపర్ ఉంది మూవీ. మొత్తం అంటే దేవుడి గురించి మ్యాక్సిమం. ఇంకా లవ్ స్టోరీ ఉంది. ఆల్ ఓకే. ఫుల్ సూపర్ అసలు. సూపర్ అసలు. పక్క ఇదే బ్లాక్ బస్టర్. పక్క 5 ఇస్తా సార్. ఉంది 2025లో వస్తుంది. జై హనుమాన్. సూపర్ ఉందండి. సూపర్ ఉంది అసలు. ప్రశాంత్ అనే నేమే అసలు ఈ కాలంలో బాగా హిట్ అవుతుంది. ప్రశాంత్ నీళ్ళు, ప్రశాంత్ వర్మ అలా. సో సూపర్ ఉందన్నమాట. సూపర్ చాలా బాగుంది. అసలు మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు. అసలు చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. అసలు వేరే లెవెల్ ఉంది. స్టోరీ తీసుకోకపోవడం ఎలా ఉందంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఆయనకి ఎలా పవర్స్ వచ్చాయి అవన్నీ చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ సూపర్. ఆయన వాయిస్ ఓవర్ అంతా కామెడీగా ఉంటుంది. సో అది ఫన్ అనమాట. లీడ్ చేస్తుంది. సిస్టర్ది ఉంటుంది. సూపర్ ఉంటుంది. 5 out of 5 సూపర్. అదే ఇలా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సూపర్ ఉంటుంది అనమాట. ఉంది 2025లో ఉంది. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. సూపర్ అసలు. ఆదిపురుష్ అని అన్నారు కదా. సో లో బడ్జెట్తో హై ఇచ్చారన్నమాట. విఎఫ్ఎక్స్ న్యాచురల్. అంటే మీకు చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఏది కూడా అసలు ఓవర్గా బిల్డప్ చేసినట్లేదు. హై లెవెల్లో ఉందన్నమాట. థ్యాంక్ యూ.